వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సుప్రియాంశి. ఈరోజు కుకింగ్ రెసిపీ వచ్చేసి పుట్టకొక్కుల కూర అండి. న్యాచురల్గా దొరికేవి. ఇప్పుడైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి బయట అమ్ముతారు. మాకు వచ్చేసి మా హస్బెండ్కి ఎవరో ఇచ్చారను అవి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి నేను కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. నేనైతే ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే కర్రీ చేస్తున్నానండి. 2 ఉల్లిపాయలు కోసి అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పుట్టుకొక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బయట వర్షం గట్టిగా పడుతుందండి. మాకు 3 డేస్ నుంచి వర్షం పడుతుందన్నమాట నాన్ స్టాప్గా. అందుకే నా వాయిస్ వచ్చేసి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. ఇప్పుడైతే పుట్టుకోకుల్లోకి నేను సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలానే చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ పసుపు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. మనం సిమ్లో పెట్టేసి మూత కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ పుట్టకొక్కులు జిగురు వస్తాయి అన్నమాట. జిగురు వస్తే కొంతమంది తినరు, మా ఇంట్లో అస్సలు తినరు అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించాను అనమాట. 2 మినిట్స్ తర్వాత పుట్టకొక్కులు మంచిగా మీడియంలో కుక్ అయ్యాయి. ఇప్పుడు నేను దీంట్లోకి వచ్చేసి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది మాత్రం ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పుట్టుకొక్కులు వచ్చేసి నేను ఎక్కువసేపే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే జిగురు వస్తుందని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పి నేను ఎక్కువసేపు వేయిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూసారు కదండి, మంచిగా వేగిపోయాయి పుట్టకొక్కులు అయితే. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కారం అయితే వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల వరకు మనం వేయించుకుంటూ ఉండాలండి. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూసారు కదండి ఎలా అయితే వేగిపోయాయో. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి నేను 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటున్నాను. పుట్టుకొక్కుల కూర అంటే మా ఇంట్లో అందరూ ఇష్టపడతారండి. అందులోనూ వచ్చేసి న్యాచురల్గా దొరికే పుట్టుకొక్కులు అయితే చాలా బాగా ఇష్టపడతారు. వర్షం పడిందంటే పుట్టకొక్కులు ఎక్కడ దొరుకుతాయని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారనమాట మా ఇంట్లో వాళ్ళు. నాన్ వెజ్ కన్నా ఎక్కువ ఇవి తింటూ ఉంటారనమాట. ఈ టైంలో కర్రీ కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే కర్రీ మొత్తాన్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. చూసారు కదా, నేను పోసిన వాటర్ అయితే మంచి గ్రేవీగా అయితే కుక్ అయిపోయాయి. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ వచ్చేసి దీంట్లో మసాలా అయితే వేసుకుంటున్నాను. అంతే అండి, కర్రీ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. న్యాచురల్ పుట్టకొక్కుల కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో సింపుల్, అంతే టేస్టీగా ఉండే ఈ పుట్టకొక్కులు దొరకాలి అంటే మనం వర్షాకాలం వరకు వెయిట్ చేయాలి. ఎంత వెయిట్ చేస్తామో ఈ పుట్టకొక్కులు టేస్ట్ కూడా అంతే బాగుంది. బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి అనుకోండి,
బట్ ఇయర్లీ ఒక్కసారైనా మనం ఇలా న్యాచురల్గా తింటే చాలా మంచిది. అంతే అండి, ఎంతో సింపుల్, అంతే టేస్టీగా ఉండే న్యాచురల్ పుట్టుకొక్కల కూర అయితే రెడీ అయిపోయింది. మా ఇంటి వంట మీ ఇంటి వరకు చేరాలి అనుకుంటే ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.